ఇది వ్యాపారం మామ. ఈ రోజు అయితే మనం బాటా సంగారం ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వచ్చాం. మనకైతే ఖర్జూరం కావాలి మామ, ఒక 3 బాక్సులు. అందుకని చెప్పి ఈ బాటా సంగారం ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వచ్చాం. మనకంటే ఇప్పుడు ఆ బాక్సులు వచ్చి మనకు తెలిసిన వాళ్ళకైతే కావాలన్నారు, దానికోసం అని చెప్పి తీసుకోవడానికి అయితే మనం ఈ మార్కెట్కి అయితే వచ్చాం. బండి మీద వచ్చాం, మా ఆటో మీద అయితే రాలేదు, బండి మీద వచ్చాం. ఈ మధ్య అయితే మనం కూడా మార్కెట్కి అయితే పోవట్లేదు, ఏ మార్కెట్కి పోవట్లేదు. ఒక 3 రోజుల నుంచి అయితే ఏ మార్కెట్కి పోవట్లేదు. బండి అయితే అమ్మకానికి అయితే పెట్టట్లేదు. అదే బండి అమ్మకం అంటే సరుకు అమ్మడానికి అయితే బండి అయితే రోడ్డు మీద అయితే పెట్టట్లేదు. ఎందుకంటే బయట క్లైమేట్ ఏం అసలు బాగాలేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, వీడియోలో కూడా కనపడుతుంది కదా, ఏ టైంలో వర్షం వస్తుందో ఏ టైంలో ఎండ వస్తుందో తెలియట్లేదు మామ. అదే కాకుండా రేట్లు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అన్నీ కలిసి వచ్చినాయన్నమాట. ఈ క్రిస్మస్ హాలిడేస్ తర్వాత మళ్ళీ సంక్రాంతి ఇవన్నీ కలిపి వస్తున్నాయి కదా, అందుకని జనం కూడా పెద్దగా కనపడలేదు. బయట వ్యాపారాలు కూడా చాలా డల్ ఉన్నాయి. అందుకే నేను కూడా కొంచెం ఈ వ్యాపారం నుంచి అయితే కొన్ని రోజుల పాటు అయితే తప్పుకుందాం అని చెప్పి అయితే అనుకుంటున్నాను అనమాట. అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రెండింటి నుంచి కూడా కొంచెం కొన్ని రోజులు గ్యాప్ అయితే తీసుకుంటాను మా. ఎందుకంటే ఇప్పుడు ఈ పండగ హాలిడేస్ వస్తున్నాయి కదా, దానివల్ల బయట పెద్దగా వ్యాపారాలు అయితే ఉండట్లేదు. అసలు ప్రజెంట్ ఇప్పుడే వ్యాపారం లేదు. దానికోసం అని చెప్పి నేనైతే కొంచెం తగ్గానమాట వ్యాపారం అయితే మాత్రం. కొన్ని రోజుల పాటు ఇంతే మామ. అంటే జనవరి 20వ తారీఖు వరకు కూడా కొంచెం డల్గానే ఉంటుంది మన యూట్యూబ్ వ్యాపారం కూడా. అందుకే నేను కూడా లైట్ తీసుకుని ఇప్పుడైతే ఈ బాటా సంగారం మార్కెట్కి అయితే వచ్చాను. ఎలాగో వచ్చాం కదా, అందుకని చెప్పి ఒకసారి రేట్లు కూడా చూసేద్దామని చెప్పి నేనైతే మార్కెట్లో అయితే తిరుగుతున్నాను మామ. ఇక్కడ ఆవు అయితే పుచ్చకాయ తింటుంది. ఈ పుచ్చకాయ రేట్ వచ్చి మనకి కిలో అయితే 7 రూపాయలు చెప్తున్నారు మార్కెట్లో. పుచ్చకాయ అయితే మొత్తం పడిపోయింది, మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం లాస్ట్ టైం వేసినప్పుడు 5 రూపాయలు, ఇప్పుడైతే 7 రూపాయలు ఉంది మామ మార్కెట్లో. ఇది వచ్చి కర్బూజా, ఎల్లో కర్బూజా. ఇది వచ్చి మనకి 10 రూపాయలు అయితే చెప్తున్నారు మార్కెట్లో. ఇదైతే మనం 30 రూపాయలు ఉంది, కానీ ఇప్పుడైతే 10 రూపాయలు వేసుకుంటే ఇంకా తగ్గుతుందని చెప్తున్నారు. కానీ నేను ఇంకేం అడగలేదు. ఇది మాత్రం రేటు తగ్గట్లేదు మామ. ఇదైతే 30 రూపాయలు ఉంది కిలో. సైజు కూడా కొంచెం చిన్నగానే ఉంది. ఇదైతే మాత్రం కేజీ 30 రూపాయలు కర్బూజా. ఈ కర్బూజా అయితే క్వాలిటీ బాగానే ఉంది, కానీ సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉంది అంతే. ఆ తర్వాత ఈ సీతాఫలం మామ, దీనికైతే సీజన్ లేదనుకుంటా, ఇంకా ఎప్పుడు చూసినా మార్కెట్లోనే ఉంటుంది. అంటే తగ్గింది, కానీ మార్కెట్లో అయితే మాత్రం కనపడుతూనే ఉంది. ఈ సీతాఫలం వచ్చి మనకి కేజీ 40 నుంచి 50 రూపాయలు ఉంది మామ. హైబ్రిడే 40 నుంచి 50 రూపాయలు ఉంది. మ్యాంగో అయితే మార్కెట్లో బాగానే ఉంది మామ. ఇదైతే తోతపూరి అంటారు కదా, ఆ మ్యాంగో ఇది. ఈ మ్యాంగో వచ్చి కట్ చేసుకు తింటాం కదా, అది 1650 రూపాయలు చెప్తున్నారు మామ. ట్రే వచ్చి 20 కేజీల ట్రే. ఇది 20 కేజీల ట్రే వచ్చి మనకి 1650 రూపాయలు అయితే పడుతుంది. ఇదంతా బంగినపిల్ల మామ. బంగినపిల్ల మ్యాంగో కూడా మార్కెట్లో ఉంది, కనపడుతుంది. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మాట మార్కెట్ రావడం. ఇదంతా బంగినపిల్ల పచ్చికాయ. ఇది వచ్చి మనకి ట్రే వచ్చి 1500 చెప్తున్నారు కాయ. మరి చూడండి, సైజు కూడా పర్లేదు, బాగానే ఉంది, 1500 చెప్తున్నారు. ఈ తోతపూర అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది మామ. దీని పేరు ఇదే కాదు, మీరైతే కామెంట్ చేయండి. ఆయన అయితే ఇదే చెప్పాడు, దీని పేరు ఇదే అనుకుంటున్నాను నేనైతే. దీని పేరు తెలిస్తే మీరైతే కామెంట్ చేయండి. తోతపూరే కదా అదే. ఆ మ్యాంగో అయితే మనకి మార్కెట్లో 1600-1650 అలా అయితే ఉంది ట్రే వచ్చి. అది కూడా 20 కేజీల ట్రే. ట్రేతో పాటు ఎవరు మామ? చాలా మంది అడుగుతున్నారు ట్రేతో పాటు ఇచ్చేస్తారని. ట్రేతో పాటు కాదు అది, మామూలుగా మ్యాంగో వచ్చి 20 కిలోలు. ఇదైతే బొప్పాయి మంచి క్వాలిటీ ఉంది మామ, చాలా క్వాలిటీగా ఉంది. రేటు కూడా కొంచెం తగ్గింది. ఇదైతే 20 రూపాయలు చెప్తున్నారు. అంటే అడగమంటున్నారు ఆయన, మనం అయితే అడగలేదు. ఇంకా 20 రూపాయలు అయితే చెప్తున్నారు. మనం ఏమన్నా వేసుకుంటే కొంచెం తగ్గుతుంది మామ. ఇదంతా కూడా బొప్పాయి మార్కెటే. బొప్పాయి మార్కెట్ అయితే ఇవాళ కొంచెం డల్గానే ఉంది. బొప్పాయినే కాదు మామ, కొంచెం ఇవన్నీ కూడా డల్గానే ఉన్నాయి. పుచ్చకాయ ఒకటి, బొప్పాయి ఒకటి, ఇవన్నీ కూడా. ఇదిగో చూడండి, మార్కెట్ చాలా ఖాళీగా ఉంది. ఇదంతా కూడా సీతాఫలం ఉండేది, ఇప్పుడైతే సీతాఫలం తగ్గిందన్నమాట. కానీ ఉంటుందిలే, దొరుకుతుంది మార్కెట్లో, కానీ కొంచెం తగ్గింది అంతే. ఇప్పుడు బయట క్లైమేట్ కూడా బాగాలేదు కదా, అందుకని చెప్పి కొంచెం ఫ్రూట్స్ అయితే మాత్రం కొంచెం డల్గానే ఉంటాయి మామ. ఇప్పుడు మనం అయితే పైకి వెళ్దాం. పైన మార్కెట్లో ఇవన్నీ ఉంటాయి, ద్రాక్ష, దానిమ్మ, జామకాయ, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి స్ట్రైట్ పైకి వెళ్తే పైన ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి ఇదేంటిది అమ్మ, పేర్లు మర్చిపోతున్నాను నేను ఫ్లోలో మాట్లాడేటప్పుడు. ఈ సపోటా వచ్చి 5 కేజీల కవర్ 200 నుంచి 250 రూపాయలు ఉంది మా సపోటా వచ్చి. ఈ స్ట్రాబెర్రీ అయితే మార్కెట్లో 8 బాక్సులు సెట్. ఇది 8 బాక్సులు సెట్ వచ్చి 300 చెప్తున్నారు. లాస్ట్ 300కి అయితే ఇస్తారు. 8 బాక్సులు సెట్ అది స్ట్రాబెర్రీ. ఇదైతే దీన్ని గంగిరేగిపళ్ళు అంటారు కదా మీరు, ఇదైతే మేమైతే కాశీరేగిపళ్ళు అంటాం. ఇది వచ్చి మనకి బ్యాగ్ వచ్చి 30 కేజీల బ్యాగ్. 30 కేజీల బ్యాగ్ 500 చెప్తున్నారు అనమాట. 500 అంటే తక్కువే, కొంచెం రేటు తక్కువ మా ఇది. అంటే దీంట్లో ఇంకా క్వాలిటీలు ఉంటాయి, అదైతే మీకు తర్వాత చూపిస్తారు లాస్ట్లో. ఈ బ్లాక్ గ్రేప్ వచ్చి 400 మామ. 10 కేజీల బాక్స్ 400. ఇది ట్రేతో కలిపి 10 కేజీలు ఇది. ఈ వైట్ వచ్చి 500 చెప్తున్నారు, అది కూడా ట్రేతో కలిపే బాక్స్ వచ్చి గ్రేప్. ఇదంతా కూడా గ్రేపే మామ. గ్రేప్ కూడా కొంచెం డల్గానే ఉంది. క్లైమేట్ అంతా కూల్గా ఉంది కదా, కొంచెం డల్గానే ఉంటుంది మార్కెట్ అంతా కూడా. ఈ యాపిల్ వచ్చి మనకి 26 కాయలు బాక్స్. ఇది 700 చెప్తున్నారు. 26 కాయలు ఇవి 700. కాయ అయితే క్వాలిటీగానే ఉంది. కిందకు వచ్చే కొద్ది కొంచెం చిన్న కాయలు అయితే ఉంటున్నాయి మామ. మొన్న అయితే వేరే వాళ్ళకి వేసాను కదా, 100 కాయలు బాక్స్ వేసిన, అది కూడా సేమ్ అదే కంప్లైంట్. పైన అంతా బాగానే ఉంది, కానీ కిందకి వెళ్ళేసరికి చిన్న కాయలు ఉన్నాయి మనీ అంటున్నారు. ఇంకా మనం ఏం చేయలేము మరి దానికైతే. అంటే మార్కెట్లో అలాగే వస్తుంది. అవన్నీ లెక్కేసి మనం అయితే కొనాలి మామ. యాపిల్ అయితే ఈరోజు చాలా క్వాలిటీగా అయితే కనబడుతుంది, బాగుంది మామ యాపిల్ అయితే.
ఇప్పుడు ఈ యాపిల్ వచ్చి ఇది కొంచెం పెద్ద సైజ్, ఇది 100 కాయల బాక్స్. ఇది కాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా కనబడుతుంది. 100 కాయల బాక్స్ ఇది. ఈ 100 కాయల బాక్స్ మనకి మార్కెట్లో 31 పడుతుంది మామ. 31 అంటే ఇది పెరిగింది రేట్ అయితే. అంటే మొన్న ఇంత రేట్ లేదు మనం వేసినప్పుడు అయితే. ఇప్పుడైతే 3100 100 కాయల బాక్స్ ఇది. ఇడమ్మా నేను ఇలాంటి యాపిల్ చూడడం ఇదే ఫస్ట్ సారి. ఇది యాపిల్, ఇది చాలా స్వీట్ ఉంటుందంట. నేనేం తినలేదు కానీ ఆయన చెప్తున్నాడు చాలా స్వీట్ ఉంటుందంట. ఇది బాక్స్ వచ్చి 600 మామ. పీసులు వచ్చి 180 పీసులు ఉంటాయంట. 180 పీసులు బాక్స్ 600. కాయ అయితే మాత్రం చాలా చిన్నగా ఉంది యాపిల్ ఇది. ఈ పెరిష్మాన్ అయితే రేటు పెరిగింది మామ. మార్కెట్లో తక్కువ ఉంది, ఇది లేదు లాస్ట్కి వచ్చేసింది ఇంకా. అందుకని చెప్పి పెరిష్మాన్ అయితే మాత్రం రేటు పెరిగింది. ఇది వచ్చి 40 కాయల బాక్స్ 2400 పెరిష్మాన్. ఈ కమలా వచ్చి ఇది 80 కాయల బాక్స్. ఇది 80 కాయల బాక్స్ 72 కాయల బాక్స్. 72 కాయల బాక్స్ 600 చెప్తున్నారు మామ. ఇదైతే కాయ అయితే కొంచెం చిన్నదే. మొన్న మనం వేసింది బాగా పెద్దది. అది ఆ రోజైతే మనం 1300 పడింది. ఈ రోజైతే 680 కాయలే. ఇది 72 కాయలు మామ 900 యాపిల్. 72 కాయల బాక్స్ వచ్చి 900 యాపిల్ వచ్చి. యాపిల్ ఇది కొంచెం తక్కువ రేట్లోనే ఉంది. ఇదంతా జామకాయ ఉంటుంది మామ. ఇక్కడ లెఫ్ట్లో ఇక్కడ కూర్చున్నారు కదా, ఇదంతా కూడా జామకాయ ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ వస్తే ఇదంతా కూడా ఫుల్గా జామకాయ ఉంటుంది. జామకాయ అయితే మాత్రం చాలా రేట్ అయిపోయింది. ఇది వచ్చి లాస్ట్కి వచ్చిన మూలం మనకంటే ఇప్పుడు మార్కెట్ ఆల్రెడీ 11 అయిపోయింది. అందుకని ఆ ట్రే వచ్చి 600 చెప్తున్నారు. టైం 11 అయింది మామ. 600 చెప్తున్నారు బాక్స్ అయితే. లోకల్ జామకాయ అయితే పెరిగింది మామ రేటు. ఈ వాటర్ యాపిల్ వచ్చి ఇది మనకి 10 కేజీల బాక్స్. ఇది 10 కేజీల బాక్స్ 300 పడుతుంది. అది వచ్చి యాపిల్ బేర్, వాటర్ యాపిల్ అంటే యాపిల్ బేర్ వచ్చి మనకి ఇదైతే మొత్తం జామకాయ మామ. ఇదంతా కూడా జామకాయ మార్కెటే. జామకాయ మార్కెట్ అయితే మాత్రం చాలా పెద్దది ఉంది మామ. మన నుంచి కూడా ఇది ఇలానే ఉంది. జామకాయ కూడా మార్కెట్లో చాలా ఉంది. చాలా రకాల జామకాయ అయితే ఉంది. జామకాయ అయితే మాత్రం మార్కెట్లో చాలా కనపడుతుంది. లోకల్ రేట్ ఎక్కువ మామ హైబ్రిడ్ కంటే. అంటే హైబ్రిడ్ 16 కేజీలు వస్తుంది బాక్స్ వచ్చి. ఇదిగో ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవంతా కూడా ఇది 16 కేజీల బాక్స్ ఇది. అయినా కానీ 16 కేజీల బాక్స్ ఇది కూడా కొంచెం రేటు పెరిగింది. 900 ఉంది 16 కేజీల బాక్స్ అయితే 900. ఇది చూడండి మామ కాయ ఎంత ఉందో, చాలా పెద్ద కాయ. ఇది బాక్స్ వచ్చి 800 16 కేజీలు వస్తుంది. లోకలే కొంచెం రేట్ ఎక్కువ మామ. అంటే పోల్చుకుంటే కొంచెం రేట్ ఎక్కువే. ఇది వచ్చి మనకి 700 పడుతుంది బాక్స్ అయితే. 20 కేజీల బాక్స్ 700 జామకాయ. మనం ఇప్పుడు దానిమ్మకాయ మార్కెట్లో వచ్చాము. ఇదంతా కూడా దానిమ్మే. ఇక్కడ కనిపించేది అంతా కూడా చివరి వరకు దానిమ్మే ఉంటుంది. ఇదంతా కూడా దానిమ్మ మార్కెట్. ఒకసారి దీని రేట్ కూడా చూద్దాం మామ దగ్గరికి వెళ్ళి. ఇదైతే 1300 చెప్తున్నారు బాక్స్. ఇది వచ్చి 1350 రూపాయలు బాక్స్ వచ్చి. ఇదంతా కూడా 10 కేజీలే మామ. 10 కేజీల బాక్స్ ఇది. పీసులు ఎన్ని ఉంటాయని అయితే అడగలేదు నేను. అదైతే 10 కేజీల బాక్స్. ఇదైతే 800 చెప్తున్నారు మామ. ఇదైతే పీసులు ఇంచుమించుగా ఒక 60 పీసులు అయితే ఉంటాయి. 800 చెప్తున్నారు. ఇది కూడా అంతే. ఇది కూడా కొంచెం ఇంచుమించులో ఒక 50 అటు ఇటులో ఉంటుంది. అంటే ఇప్పుడు కాయని బట్టి క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉంటుంది. మనం ఇందులో పెద్ద కాయలు ఉంటాయి, అవి అయితే 1600 1700 కూడా బాక్సులు ఉన్నాయి. ఇది చూడండి, ఇది వచ్చి మార్కెట్లోనే చిన్న కాయ అనిపించింది నాకైతే మాత్రం. ఇది మనకి 150 పీసులు ఉంటాయి బాక్స్లో. 500 బాక్స్ 150 పీసులు ఉంటాయి. కానీ కాయ అయితే మాత్రం చాలా చిన్నది. 150 పీసుల బాక్స్ 500. ఇది కాయ అంటే మరి చిన్నదే. ఈ గ్రేప్ వచ్చి గ్రేప్ చూడండి మా ఫుల్ క్వాలిటీ ఉంది. 600 బాక్స్. ఇది 9 కేజీలు నెట్ వస్తుంది. బాక్స్తో కలిపి 10 కేజీలు వస్తుంది. ఈ గ్రేప్ అయితే మాత్రం గ్రీన్ గ్రేప్. ఈ బ్లాక్ వచ్చి బాక్స్ అయితే 1000 రూపాయలు మామ. ఇది కూడా 10 కిలోలే. ఇదైతే మాత్రం 1000 రూపాయలు బాక్స్. క్వాలిటీ అయితే మాత్రం అసలు చూసుకునే అవసరం లేదు, చాలా క్వాలిటీగా ఉన్నది. గ్రేప్ అయితే బాగుంది మామ. ఇదైతే 1000 రూపాయలు. ఇది వచ్చి కాశీరేపులు ఒరిజినల్. ఇంక ఇవి చాలా టేస్ట్ ఉంది. నేను తిన్నాను ఇవి రెండు, చాలా టేస్టీగా ఉన్నాయి. కేజీ వచ్చి మనకి మార్కెట్లో 25 రూపాయలు చెప్తున్నారు. మనం ఏమన్నా వేసుకుంటే ఏమన్నా తగ్గుతుందేమో కానీ నేను ఎప్పుడు వేయలేదు, అడగలేదు కూడా. అంటే మనకి రేటు చెప్పారు అంతే. 25 రూపాయలు చెప్తున్నారు మా కేజీ వచ్చి. కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయి. పక్కనే నెట్లో ఈ మన ఊర్లో అమ్ముతారు కదా, నెట్లో గట్ట అమ్ముతారు కదా, అవే కాయలు నెట్లో పోసి అయితే అర కేజీలో కిలోలో లెక్కనైతే అమ్ముతారు అన్నమాట. మనమైతే ఖర్జూరం దగ్గరికి వచ్చేసాం. ఇంక చివరికి వచ్చి ఈ ఖర్జూరం అయితే మాత్రం కొంచెం రేటు పెరిగింది మా. మొన్న వేసినప్పుడు అయితే ఎంత రేట్ లేదు, కానీ ఇప్పుడు అయితే రేటు పెరిగింది. అది 1700 చెప్తున్నారు. ఇది చివరిదే లెఫ్ట్లోది. ఈ వైట్ వచ్చి 1600. ఇది 1600. ఇదిగో ఇది కూడా 1600 బాక్స్. అంటే 12 బాక్సులు సెట్ 1600 అన్నమాట. ఇది వచ్చి 25 ఉంటాయి ఇలాంటివి. అది 25 కలిపి 1200 చెప్తున్నారు. ఖర్జూరం అయితే కొంచెం రేటు పెరిగింది. మొన్న వేసినప్పుడు అయితే నాకు బాక్స్ వచ్చి 1400 పడింది. అది అయితే ఇలాంటివి అయితే 15 ఉంటాయి మా దీంట్లో. 15 కలిపి 1200. ఇది 1200. ఇలాంటివి అయితే 50 ఉంటాయి దీంట్లో. ఇదైతే 1000 రూపాయలు. 50 ఉంటాయి 1000 రూపాయలు. ఇది ఖర్జూరం అయితే కొంచెం రేటు పెరిగింది. మనం 1400 వేసాం కదా మనం బాక్స్లో. ఈ రోజు అయితే మాత్రం అది నేను 1600 అయితే కొనాల్సి వచ్చింది. ఈ గ్రీన్ యాపిల్ వచ్చి మొన్న నేను రేటు మిస్టేక్ చెప్పానంట మామ. మళ్ళీ మార్కెట్లో అడిగారు, మీ రేట్ అయితే మిస్టేక్ చెప్పానంట. ఆ గ్రీన్ యాపిల్ వచ్చి 3700 100 కాయల బాక్స్. ఇదైతే 167 పీసులు 3300 చెప్తున్నారు. ఇది 3300 167 పీసులు. ఇది యాపిల్ అయితే ఫుల్ క్వాలిటీ ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లో. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. యాపిల్ కూడా బాగుంటుంది. ఇది కివి వచ్చి 2200 బాక్స్. ఇది
130 పీసులు ఉంటాయి, 2200 బాక్స్ ఇది. 130 పీసులు. కివి అయితే కొంచెం సైజ్ చిన్నది, ఇంకా సైజ్ పెద్ద కాయలు కూడా ఉంటాయి. ఇది మీకు ఆల్రెడీ మనం చెప్పాను కదా, 400 ml వచ్చేది మనకి 400 ml 1300. ఇది 400 ml బాటిల్, ఇది 12 బాటిల్స్ ఉంటాయి 1300. ఇదైతే 300 ml ఉంటాయి 1100. ఇది 12 బాక్స్లో ఉంటాయి, దీంట్లో కూడా అదే 12 డబ్బాలు ఉంటాయి. ఇదైతే 1100 పడుతుంది మనకి మార్కెట్లో. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే రేట్ ఉంది మామ. ఇది రేట్ అయితే మాత్రం అటు ఇటు ఏం మారలేదు, ఆ రేట్లోనే ఉంది. ఈ కమలా చూడండి మామ, చాలా క్వాలిటీగా ఉంది. కమల అయితే మాత్రం మెరిసిపోతూ ఉంటుంది. ఇది టేస్ట్ అయితే మాత్రం అంత ఇదిగేం లేదంటే మొన్న వేరే వాళ్ళకి వేసాను కదా, వాళ్ళు అయితే చెప్పారు. అదైతే 1300 మామ, 110 పీసులు 1300. ఈ అవకాడో వచ్చి 24 పీసులు ఉంటాయి మామ. 24 పీసులు కూడా 1250 రూపాయలు ఇది బాక్స్. అవకాడో 24 పీసులు 1250 రూపాయలు అంటే కొంచెం ఎక్స్పెన్సివే. అంటే ఈ ఫ్రూటే ఎక్స్పెన్సివ్, ఇది రేట్ ఎక్కువే ఉంటుంది ఎప్పుడు కూడా ఈ అవకాడో అయితే. మనం అయితే మాత్రం ఈ 3 బాక్సులు ఖర్జూరం తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మామ. ఇవైతే మనకు తెలిసిన వాళ్ళకి అని చెప్పాను కదా, వాళ్ళకైతే ఇవ్వాలి 3 బాక్సులు. ఇవి వేసుకుని అయితే నేను ఇంటికైతే వెళ్ళిపోతాను. ఈ మధ్య అయితే మనం బండి అయితే పెట్టట్లేదు, వ్యాపారం అయితే చేయట్లేదు మా, మార్కెట్ కూడా వెళ్ళట్లేదు. మీరైతే కొంచెం అర్థం చేసుకోండి. చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు, అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, ఏంటన్నా వీడియోస్ రావట్లేదని చెప్పి. నిజంగా మీరు అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, వీడియోస్ రావట్లేదని చెప్పి. ఎందుకంటే మీరు అంతలా గుర్తుపెట్టుకుని నన్ను అడుగుతున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే బయట వ్యాపారాలు ఏం లేవు మామ. ఏదైనా చేసినా కూడా లాస్ వస్తుంది. లాస్ వచ్చిన వ్యాపారాలు మీకు చూపిస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే నేను కూడా కొంచెం తగ్గుతున్నాను. జనవరి 20వ తారీఖు వరకు కూడా మన వ్యాపారం అయితే ఇలాగే ఉంటుంది మామ. ఏ రోజు బండి పెడతామో, ఏ రోజు బండి పెట్టమో, ఏ రోజు మార్కెట్కి వెళ్తామో, ఏ రోజు మార్కెట్కి వెళ్ళమో కూడా పూర్తిగా తెలియదు. మీరైతే అర్థం చేసుకోండి మామ. సరే మరి ఉంటాం, మరి రేపు పొద్దునైతే వేరే వీడియోతో కలుద్దాం. బాయ్ మామ. ఇది వ్యాపారం.